అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మనది డిజిటల్ మీడియా కాలం. ఎవరు అవునన్నా కాదన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే డిజిటల్ మీడియానే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. సో దానికి ఉదాహరణలు మీరు చాలా చూడొచ్చు. సో అందుకే రాజకీయ పార్టీలు కూడా గత కొంతకాలంగా డిజిటల్ మీడియా మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. ఒక రాజకీయ పార్టీకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఒకటో రెండో ఉంటే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ మాత్రం పదుల సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అంతర్గత ప్రణాళిక ఒకటి సిద్ధం చేశారు. సుమారుగా ఒక 100 కోట్ల బడ్జెట్ పెట్టారు. రాబోయే 3.5 ఏళ్లలో వచ్చే ఎన్నికల నాటికి డిజిటల్ మీడియాను పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి 100 కోట్లు స్పెషల్ బడ్జెట్ పెట్టి ఒక టీంను కూడా పెట్టారు, 10 మందిని. ఆ 10 మంది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో వైసీపీ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తారు. సో పచ్చిగా చెప్పుకోవాలంటే ప్లానింగ్ ఏంటంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి వైసీపీకి అనుకూలంగా. అదనంగా మరో 50-100 యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. రకరకాల ఇన్ఫ్లుయెన్సర్లు, రకరకాల గ్రౌండ్ లెవెల్లో ఉండే జర్నలిస్టులు, దానికి సాక్షి జర్నలిస్టులను చూస్తున్నారు. ఇప్పుడు సాక్షిలో వార్తలు రాసే జర్నలిస్టులు ఉంటారు కదా, వీళ్ళలో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వైసీపీ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళ చేత యూట్యూబ్ ఛానల్ పెట్టించి ఒక ఇన్ఫ్లుయెన్సర్ తరహాలో ఉండేలాగా అది ప్లాన్ చేస్తున్నారు. కొత్త యూట్యూబ్ ఛానళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు వెబ్సైట్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 100 వెబ్సైట్లు ప్లాన్ చేస్తున్నారంట. అది తెలిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. 100 వెబ్సైట్లు ఏం చేసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఆ నాయకులకు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఖచ్చితంగా షార్ట్ న్యూస్ యాప్లు, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళే కంప్లీట్గా డామినేట్ చేస్తాయి, పూర్తిగా అవే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంక ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదంతా పక్కన పెట్టేయండి. వీలైతే ప్రతి జిల్లాకి ఒక వెబ్సైట్, ఏది వైఎస్ఆర్సీపీ.com అనే వెబ్సైట్ కాదు సుమి, ఆ జిల్లా వార్తల వెబ్సైట్, ఆ జిల్లా న్యూస్ వెబ్సైట్ స్టార్ట్ చేయండి. వీలైతే ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసేయండి. పలానా నియోజకవర్గం పేరుతో వెబ్సైట్ స్టార్ట్ చేసేయండి, న్యూస్ వెబ్సైట్. లేదా ఒక షార్ట్ న్యూస్ యాప్స్ ఒకటి పెట్టుకోండి ఎక్కడికక్కడ జిల్లాకు సంబంధించి. ఇప్పుడు లోకల్ న్యూస్ యాప్, వేటు న్యూస్ ఎలా ఉన్నాయో అలాగే షార్ట్ న్యూస్ యాప్లు ప్రతి జిల్లాకు సంబంధించి ఒక యాప్ పెట్టేసి దానిలో న్యూస్ వస్తూనే పార్టీ పరమైన వార్తలు కూడా, పార్టీకి ప్రచారం చేసే వార్తలు కూడా ఎక్కువగా డంప్ చేయాలి అనేది ప్రణాళిక. సో ఈ మొదటి 2.5 ఏళ్ళు ఏమో న్యూట్రల్ కోణంలో రాజకీయాలకు సంబంధం లేకుండా తటస్థ ప్లాట్ఫామ్గా, తటస్థ వార్తా ప్లాట్ఫామ్గా అవి వెళ్తాయన్నమాట, జనంలోకి వెళ్తాయి. అరే మా జిల్లా న్యూస్లు దీనిలో వస్తున్నాయి, ఈ వెబ్సైట్ మేము చూడొచ్చు, అరే మా నియోజకవర్గ వార్తలు ఎక్కువగా వస్తున్నాయి, ఇది మేము చూడొచ్చు అని చెప్పి అందరూ దానికి ఆకర్షితులు అవుతారు, చూస్తారు. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి, ఎలక్షన్కి ఒక 6 నెలలో 8 నెలలో ఉందనగా వైసీపీకి అనుకూలంగా అవి పనిచేస్తాయన్నమాట. వైసీపీకి సంబంధించి ఆ వార్తలు ఎక్కువగా ప్రచురిస్తారు. ఇది వైసీపీకి సంబంధించి పకడ్బందీ ప్రణాళిక. దీంతోపాటు తెలుగుదేశం పార్టీలకు కౌంటర్ ఇవ్వడానికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర టైంలో విపరీతమైన సోషల్ మీడియా ఫోకస్ చేయడానికి టీడీపీలో ఐటీడీపీ అనే ఒక విభాగం ఎలా పనిచేసిందో వైసీపీలో ఈ సంగతి అనే పేరుతో ఒక స్పెషల్ టీం ఒకటి రూపొందుతోంది. దానికి సంబంధించి ఒక 100 మంది సోషల్ మీడియా కార్యకర్తలని ఎంపిక చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలవ్వడానికి ఒక 6 నెలల ముందు నుంచి కూడా గ్రౌండ్లోకి తిప్పి నియోజకవర్గాల వారీగా వాళ్ళని ఐపాక్ అంటే వైసీపీకి ఎవరైతే పనిచేస్తారో వీళ్ళని ఒక టీమ్గా పెట్టి వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో వార్తా సేకరణ అండ్ పరిస్థితుల మీద ఇచ్చేయడం, టీడీపీకి కౌంటర్లు వేయడం, ఎమ్మెల్యేల పనితీరు, టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు మీద అండ్ అక్కడ జరుగుతున్న గ్రౌండ్ అప్డేట్స్ మీద రిపోర్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారన్నమాట. సో మొత్తానికి వైసీపీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని కంప్లీట్గా స్ట్రెంగ్తన్ చేయడానికి భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారు అనేది ఒక పకడ్బందీ సమాచారం. సో అలర్ట్గా ఉండాలి. ఏదో కొత్త న్యూస్ యాప్స్, కొత్త వెబ్సైట్లు వచ్చినా సరే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ.